ఈరోజు శ్రీరామనవమి కదా, ఆ గుడి దగ్గర ఆపుతున్నారు, రావద్దని గొడవ లోపలికి. ఎవరు ఆపింది చెప్పు, వాళ్ళంతా తెలుస్తా. వాడిని ఆపుతానంటుంది నిన్నేరా బాబాలు. కాదు, మన కాలనీలో వీడి వల్ల ఏంటి అసలు ఉపయోగం? ఏం మాడతావు ఏంట్రా? అటు తాగుపోతే ఫీల్ అవుతున్నావా? అవును, నిన్న నైట్ కాలనీ దొంగలు పడితే ఈడే కొట్టాడు. కాలనీలో దొంగలు పడితే తాగున్నా సరే కొట్టాడా? మరి వాళ్ళ అమ్మకి ఎందుకు నెత్తి మీద దెబ్బ తగిలింది? కళ్ళు కనిపించు కదా, వాళ్ళ అమ్మనే కొట్టాడు దొంగ అనుకోని. నాకు 3 నెలల్లో పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతాను రా. నీకు పెళ్లి చేసిన 3 నెలలనే చస్తాను. శ్రీరామనవమికి కల వచ్చింది అసలు. అవునా రాజు? మీ వల్ల కదమ్మా, నాకు నైట్ పడుకున్నప్పుడు కల వచ్చింది. సరే, ఒక మంచి రోజు పెద్దదాన్ని వచ్చాను, మరి ఆశీర్వాదం అవి తీసుకోవాలన్న పద్ధతి పాడి ఏడవదా? అదేముందమ్మా, ఆశీర్వదించండి అమ్మా. అదేంటి మేడం నా కాలు మొక్కుతున్నారు? పర్లేదులే రష్మి, నా వయసు తగ్గించారు కదా. వీళ్ళ మొక్కుకోలేమో గానీ నేను ఈ రోజు గుడికెళ్ళి మీ గురించి మొక్కుకున్నానమ్మా. ఎందుకో డౌట్ గా ఉందిరా. దేనికి? అమ్మంటే ప్రేమ కదమ్మా, అందుకు మొక్కుకున్నాను. అది ఏంటి? ఏం మొక్కుకున్నానా? దేవుడా, ఓ మంచి దేవుడా, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ గారిని జడ్జిగా ఇచ్చావు, ఆవిడ జడ్జిమెంట్ కి ఎంత గంట టైం ఇచ్చావు. దేవుడా, సింగర్స్ పాడితే ఎస్థెటిక్ పర్ఫార్మెన్స్ అన్నావు, సెట్ బాయ్స్ అరిస్తే సైలెన్స్ అన్నావు, నన్నెందుకమ్మా నోడుదోలుగాడు అన్నావు. అయినా నువ్వు నాకు నచ్చావు, ఇలా మొక్కుకున్నాను దేవుడికి తెలుసా. నువ్వు దిగరా స్టేజ్, నువ్వు చచ్చావు. ఏంటి రష్మి, టేప్ తీసుకొచ్చా? పండగ రోజు కదా మేడం, దేవుని కొలవడానికి. వామ్మో, దేవుడిని కొలవడం అంటే దండం పెట్టుకోవడం రష్మి, ఇలా కొలవడం కాదు. బాబు, ఇది కాస్త పట్టుకోండి. అరే, అది ప్రసాదం కాదు, నా దృష్టి పోవాలని వాళ్ళు మొక్కుకొని ఇచ్చారు. ఏ కుక్కకో కోతికో ఇవ్వమన్నారు. మీరు టెన్షన్ పడకండి అమ్మా, ఆల్రెడీ కోతి దగ్గరికి వెళ్ళింది అది. అయితే కాస్త కుక్క కూడా ఇవ్వండి. ఏంటి అసలు ఇంత వేడిగా ఉంది? అసలు నేను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు? నేను ఎవరు అనుకుంటున్నా తెలుసా మీకు? నీ పేరేం పేర్రా? హాన్విక. హీరోయిన్ అనుష్కలా బిహేవ్ చేస్తావేంటి? అన్నా నువ్వు అలా అంటావు గాని చూసావా, డైమండ్ అన్నా. నువ్వు ఎక్కువ సిగ్గుపడబాకు, నిన్నట్లా నీ మెల్ల ఉన్నదని అంటున్నా. ఇదో రామ్ ప్రసాద్ గారు, భద్రాచలంకి వచ్చాము. నేను 4 o'clock గోదావరికి వెళ్ళి స్నానం చేయాలా. మీరు చూసుకోండి, మీ బాయ్స్ ని ఎవరు రాకూడదు. వచ్చారో చంపేస్తా. సరే మేము అటుపక్క రావాలి. ఆమె నన్ను 4ింటికి పోతుంది, నేను 3ింటికి పోతున్నా. ఆ చనువు తీసుకుని ఎవరైనా వచ్చారనుకోండి, నరికేస్తా. నువ్వు అక్కడ స్నానం చేస్తా, నీ స్నానం మానేస్తున్నా. యాక్చువల్లీ ఈ ఫేస్ కి నేను మార్నింగ్ బొప్పాయి పెడతాను, ఆఫ్టర్నూన్ క్యారెట్ పెడతాను. ఓకే, ఏంటి అలా చూస్తున్నావు? దేవుడు మనకు ముఖం సరిగ్గా పెట్టుంటే నీ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఇదిగో అబ్బాయిలు, ఈ రోజు సీతారాముల కళ్యాణం. ఈ రోజు హడావుడంతా మా ఆడవాళ్ళదై ఉండాలి. మీరు మధ్యలోకి వచ్చారనుకోండి. ఒరే, ఊర్లో పెళ్లికి కూడా కుక్కలు ఆడవాడే, ఇక్కడ కూడా ఇల్లు ఆడవాడు అన్నారేంట్రా? బావునక్క, వీళ్ళందరి సంగతి ఏంటో గానీ మనం టెంపుల్కి వెళ్దాం పదా. భద్రాచలం అయితే వచ్చాను గానీ గుళ్ళోకి వచ్చి దేవుడిని దండం పెట్టుకోవాలనుకోవట్లేదు. నేను ఎన్నిసార్లు దేవుడికి మొక్కుకున్నా నాకు పట్టిన దరిద్రం మాత్రం వదలట్లేదు. ఏమైందిరా భావన, ఏమైంది ప్రాబ్లం? అదిగో మాట్లాడుతున్నది పెద్ద దరిద్రం. ఆవిడ పక్కకి వెళ్ళి నుంచోద్దని చెప్పాను. అదిగో వచ్చి మాట్లాడుతున్న ఇంకొక దరిద్రం. అరే ఏమైందండి? ఇంకో దరిద్రం బయట పట్టుకున్నా. వాళ్ళది క్యూట్ జోడీ అన్న, అలా ఉండాలి. మీకు ఒకటి చెప్పినా, మా ఆయన అసలు నాకు చెప్పకుండా బయటికి కూడా వెళ్ళరు. అవును, నేను ఎక్కడికి వెళ్ళావు సిద్ధు? పార్క్ వెళ్ళాను. పార్క్ వెళ్ళావా? నాకు చెప్పకుండా జాగింగ్ వెళ్ళాను. పార్క్ ఎందుకు? అయినా సరే నాకు చెప్పాలని చెప్పానా లేదా? నీకు చూస్తున్నారు, నువ్వు ఇంట్లో లాగా ఇక్కడ హార్ష్ గా మాట్లాడుతు. నాకు చెప్పకుండా వెళ్ళొద్దని చెప్పానా లేదా? ఎందుకెళ్ళావు? ఇంతసేపు అన్యాయం అన్న జంట అనుకున్నాను, ఇది అన్యాయం. అబ్బా పాపం సీత గారు, రామ్ గారు ఫీల్ అవుతారు. సేమ్ మీలాంటి స్టోరీ ఇల్లు కూడా. అవును, నీకు చేసుకోపోయాడు ఎలా ఉండాలి అనుషు? తెల్లగా పాల బుగ్గల్లాగా హ్యాండ్సమ్ గా ఉండాలి. క్లారిటీ ఇచ్చింది కదా తెల్లగంత. అనుషు నన్ను చేసుకుంటే ఇక్కడే గుండు కొట్టించుకుంటాను. అవసరం లేదు, మొత్తం పోయిందాడు. మేడం మీరు వచ్చారా? అసలు మీరు భద్రాచలం చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈ రోజు మనకి 2 దేవతల దర్శనం రా. ఒకటి సీతమ్మవారు, 2 మన లహరి గారు. నిజంగా నేను అంత స్పెషల్ నీకు? పోత్రేగలకి ఆత్రేయపురం, సీరియల్కి అంతఃపురం మేడం. ఈటీవీలో వచ్చిన అంతపురం సీరియల్ అంత పొగుడుతున్నావు, మరి ఈటీవీలో నేను అన్ని సీరియల్స్ చేశాను. ఏ సీరియల్ చేశాను? అందం. మరి లేకుండా ఎందుకు పెట్టారు అందులో నిన్ను?
అరే శిరీష వాడు చెప్పు, కాదు ఏంటి నిన్న నైట్ ఇంత పొడుగు మెసేజ్ చేసావు? నువ్వు దేవుని ఏమని కోరుకున్నావు? నేను నాకున్న కోరికలన్నీ తీర్చేయమని కోరుకున్నా. అందుకని కోరికలు తీయడానికి వచ్చాను. సుష్మా గారు ఎదరికి రండి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎప్పుడు మానేస్తారు? అదేంటండి అలా అడిగారు? నా రీల్స్ చూడట్లేదా మీరు? చూశాను కాబట్టి అడుగుతున్నాను ఎప్పుడు మానేస్తారని. హలో ఎక్స్క్యూజ్ మీ, 26 మిలియన్ వ్యూస్ పోయినాయి తెలుసా? ఏం సంగతి? అదే చేశానుగా. మరి ఏమనుకుంటున్నావు? ఆ స్టెప్ ఎలా కంపోజ్ చేశాను తెలుసా? మీ ఆయన మీ మాట ఇన్నున్నాడో 2 తన్నులు దాన్ని పోలీసులకు కాల్ చేస్తున్నాగా అని అంటారు. మీరు నేనా? చూడలేదా నన్ను? ఎక్కడ? థియేటర్ లో డాన్స్ ఎందుకు చూడలేదు? సురేష్ గారితో చూశాను, రమేష్ గారితో చూశాను. అది కాదండి, డాన్స్ చూడలేదా థియేటర్ లో? ఓ ఆ అమ్మాయి ఈ అమ్మాయా? మౌనిక ఫ్రమ్ వైజాగ్. అరే మౌనిక, నువ్వు ఫస్ట్ టైం శ్రీధర్ డ్రామా కంపెనీకి వచ్చావు. కొన్ని డౌట్స్ ఉండొచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా ఏ డౌట్ వచ్చా నాకు కాల్ చేయి, ఓకేనా? ఆ నంబర్ తీసుకో, నాకు ఫోన్ చేయి. నాకు డౌట్స్ ఏం లేవు సార్. అయినా నెంబర్ తీసుకో, నేను ఫోన్ చేస్తా. మరి ఇదంతా జరిగేటప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ గురించి మేము మెన్షన్ చేయాలి. వైజాగ్ పాపా, అసలు మోనిక ఎక్కడి నుంచి ఎలా ఎనర్జీ ఎక్కడి తన్నుకొని బయటకు వచ్చింది? నూకరాజ్ సార్ వాళ్ళు వచ్చింది. నూకరాజ్ సార్ నీ పేరు మౌనిక, నా పేరు నూకరాజు. ఎం తర్వాత ఎన్, 2 పక్కపక్ష అక్షరాలు కలవడానికి ఇన్నేళ్ళు పట్టిందా మనకి? నేను పక్కనుంటే ఏమైనా చేసేస్తావా? ఆ పక్కనుంటే ఏదైనా చేసేస్తామని దాన్ని అడుగుతున్నావు ఏంట్రా? ఏమైనా చేసేస్తావా మోనిక? చేసేస్తా. సరే ఏదో ఒకటి అడుగు. అమ్ముందా ఇక్కడ? మీ అమ్మ ఇక్కడ ఉంది, మా అమ్మ ఇక్కడే ఉందమ్మా. చంపుతా. ఎన్నిసార్లు ఎంతమంది ఆడపిల్లని తీసుకొచ్చి నా ఆశీర్వాదం తీసుకుంటావురా? మీరు బాగా చేశారు. మీరు చేయడానికి కారణం? నేను ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి కారణం అక్కడైతే ఒకే అమ్మాయి చేసింది. ఇమాన్యుల్ సార్ ప్రభావం వల్ల ఇద్దరు కలిసి డాన్స్ చేసాము. ఇది ఏంటంటే డబుల్ హార్స్. వీణా, అన్విక, ఇమాన్యుల్ ఎక్కడెక్కడో ఉన్న పదాలు కలవటానికి ఇన్నేళ్ళు పట్టిందారా మనకి? వీణా త్వరలోనే వాయించాలని కోరుకుంటున్నాను. ఈ మరాకస్ బ్యాండ్ లో అందరున్నారు, వేనిస్ట్ లేడు. సో నేను వీణా కలిసి వేనిస్ట్ గా జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. వైలిన్ వాయించాను వైలిస్ట్ అంటే, వీళ్ళని వాయించే వేనిస్ట్ అనకూడదా? రష్మి, ఒక్క రీల్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ కి వచ్చారంటే మీరు ఇంత తక్కువ అంచనా వేయొచ్చా అమ్మాయిని? థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు పిచ్చిదానా అత్తమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఎపిసోడ్ నేను ఒక అమ్మాయిని తీసుకొస్తున్నానంటే తీసుకొచ్చి ఈవిడే నీ అత్తమ్మ అంటున్నావు. అన్నయ్య అన్న రోజుకి ఒకళ్ళు చేస్తున్నారు, నేను ఒక్కళ్ళనే తెచ్చా. అమ్మా అమ్మా నీ పసివానమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ, అడుతే లేకుండా నువ్వే మాయం. అమ్మవే నన్ను వదిలేసి ఎటు పోయావే. అమ్మ ఒక్క పాట. నువ్వు ఇన్ని రోజులు అమ్మాయిలు ఒప్పుకోవట్లేదు కదమ్మా, ఇంక నీకోసం నేనైనా చేంజ్ అవుతుందా? ఆశీర్వదించమ్మా. అమ్మ మర్చిపోయి నా పిల్ల ఎక్కడికి పోయింది.